ఆ పరమశివుని లీలలు ఎంతో అమోఘం, ఒక చెప్పడం తరం కాని లీలలు అమోఘంగా ఉంటాయి. ఇందులో భాగంగానే శివుడు లేని చోటు లేదు అంటారు, కానీ ఆయన ఎక్కడ వెలిసినా ఏం చేసినా ఒక విశిష్టత కలిగి ఉంటుంది. అందులో భాగంగానే మహాశివరాత్రి ఉత్సవాల్లో భాగంగానే మనం ఈరోజు సూర్యాపేట జిల్లా మేలచెరువుకి వచ్చినాం. ఇక్కడ శివాలయంలో కూడా ఒక ఎంతో ప్రతిష్ఠ ఉంది. ఇక్కడ యాదవరాజులు ప్రతిష్ఠించింది. ఇది దాదాపు 1000 సంవత్సరాల క్రితం ప్రతిష్ఠించబడ్డ శివలింగం ఇక్కడ ఉంది. ఇక్కడే కాకతీయుల కళావైభవం కూడా ఉట్టిపడుతుంది. అసలు ఈ శివుని యొక్క విశిష్టత ఏమిటి, ఈ శివాలయం యొక్క ప్రాముఖ్యత ఏమిటి? ఇక్కడ శివరాత్రి ఉత్సవాలు 5 రోజులు ఇంత వైభవంగా ఎందుకు జరుగుతాయి అనేది మనం తెలుసుకునే ప్రయత్నం. ఇక్కడ అయ్యగారు ఉన్నారు, వాళ్ళని అడిగి ఇక్కడ ఎందుకు ఇంత ఘనంగా వైభవంగా జరుగుతాయి తెలుసుకునే ప్రయత్నం. చెప్పండి అండి. శ్రీ ఇష్టకామేశ్వరి సమేత శ్రీ స్వయంభూ శంభులింగేశ్వర స్వామివారు 1000 స్తంభాల గుడి వరంగల్లో ఈ స్వామివారు అక్కడ ఉండేవాడు. అక్కడ ఉంటుంటే అక్కడ ఒక భక్తుడికి సంతానం లేకపోతే ఆవు కొవ్వుతో దీపారాధన చేయడం, ఆవు తొక్కలతో మామిడి ఆకులుగా తోరణం కట్టి అక్కడ నీచంగా ప్రవర్తిస్తుంటే ఈ స్వామివారు ఏం చేశారంటే దుష్టుడికి దూరంగా ఉండాలి మానవులతో మనకి ఎందుకని స్వామివారు ఓరుగల్ నుంచి మేలతురువుకి ఇక్కడికి వలసకొచ్చాడు. ఇక్కడ ఇది పెద్ద అడవి. ఈ అడవిలో 1000 గోవులు వేస్తూ ఉండేవి. ఒక గోవు వచ్చి స్వామివారి తలకా మీద పొదిపి పెట్టి పాలు గారుస్తూ ఉంటే ఈ యాదవరాజులు చూసి ఏంది రాయికి పాలు గారుస్తుందని ఈ లింగాన్ని తెలవక కొట్టేసి కరెక్ట్ వాయువు మూలాన గొల్లకొంట బావి ఉంటుంది, ఆ బావిలో పడేసి ఇంటికి వెళ్ళిపోయినాడు. మళ్ళీ తెల్లారించి మళ్ళీ చూసేవారు, మళ్ళీ స్వామివారు వెళ్ళటం, మళ్ళీ ఊరాటం, మళ్ళీ పాలు కావటం. ఇట్లా కిలోమీటర్ అని 10 కిలోమీటర్ దూరంలో పడేసారు. ఇట్లా 11 సార్లు కొట్టేయడం జరిగింది ఈ లింగాన్ని. ఈ పాత గుడి కట్టించిన ఆయన పేరు గంగనమేన మల్లయ్య. యాదవరాజు కల్లోకి వచ్చి అబ్బాయి అది ఉత్తర కాశీ, ఇది దక్షిణం వైపు గంగ ఉంటుంది, దీన్ని దక్షిణ కాశీ అంటారు, నా జోలికి నువ్వు రావద్దు, నీ జోలికి నేను రావద్దు అంటే ఆఫ్ చేశారు. స్వామివారు పుష్కరానికి అంగుళ లెక్క పెరుగుతూ ఉంటాడు. స్వామివారి పెరగని ఒక బొట్టు పెట్టారు 60-70 సంవత్సరాలకి, మళ్ళీ పెరుగుడు 2వ బొట్టు, మళ్ళీ పెరుగుడు 3వ బొట్టు, మళ్ళీ పెరుగుడు 4వ బొట్టు, మళ్ళీ పెరుగుడు 5వ బొట్టు, మళ్ళీ పెరుగుతున్నాడు. ఇప్పుడు స్వామివారి ఇది 6వ బొట్టు. దక్షిణం వైపు గంగ ఉంటుంది స్వామివారికి, దీన్ని దక్షిణ కాశీ అంటారు. ఈ నీళ్లు చల్లించుకున్న ఆరోగ్యము మరియు సంతానము వ్యాపారానికి సర్వ ఆయుర ఆరోగ్యాలు కలుగుతాయని ప్రగాఢ భూతితో భక్తులు దర్శనం చేసుకుంటారు. ఇది మేలచెరువు శివాలయంలోని విశిష్టత. ఇది ఇక్కడ ప్రతి పుష్కర కాలానికి స్వామివారు అంగుళం మాదిరి పెరుగుతూ ఉంటారు. ఇక్కడ స్వామివారు స్వయంభుగా వెలిశారు. ఇక్కడ స్వామివారి సిగ పైన ఎన్ని నీళ్ళు తీస్తుంటే అన్ని వస్తుంటాయి. గంగ తీసే కొద్దీ వస్తుంటాయి, తీయకపోతే రావు. అక్కడ వరకు వచ్చి ఆగిపోతాయి. స్వామివారు అర్ధనారీశ్వరుడు. ముందు స్వామివారు ఉంటారు, వెనక పక్క చారలుగా అమ్మవారు ఉంటారు. ఆ చారలు ఏంటంటే ఆడవాళ్ళ కురులు అయితే ఏ విధంగా అయితే ఉంటాయో అమ్మవారి కురులు అన్నమాట. అర్ధనారీశ్వరుడు అనడానికి దోసకాయ బద్ద ఆకారంలో చీలిపోయినట్టు చీలిక ఉంటుంది ఒక భాగం. స్వామివారు ప్రతి పుష్కరానికి ఒక అంగుళం పెరుగుతుంటారు. స్వామివారు ప్రతి పుష్కరానికి ఒక అంగుళం పెరుగుతుంటారు. 5 నుంచి 8 పుష్కరాల మధ్యలో బెత్తమందం ఏర్పడుతుంటారు. తనంతటా తానే రౌండ్గా ఏర్పడుతుంటారు. ఇప్పుడు 6వ బొట్టు రెడీ అవుతుంది. అది ఇక్కడ విశేషం. ఆ గులాబీ పువ్వు పెట్టింది 6వ బొట్టు. ఏ శివక్షేత్రానికి వెళ్ళినా పానుబట్టాలు అన్నీ కలిసి ఉంటాయి. ఇక్కడ ఏంటంటే పానుబట్టం సపోర్ట్తో స్వామివారు పైకి లేస్తుంటారు. అది ఇక్కడ విశేషం. ఆ మహాశివరాత్రి జాతర అత్యంత వైభవపేతంగా కళ్యాణ మహోత్సవం స్వామివారిది జరుగుతుంది. ఈ 5 రోజులు స్వామివారి దర్శనానికి ఒక 3-4 లక్షల మంది భక్తులు వచ్చి స్వామివారి దర్శనం చేసుకుంటారు. మరియు కళ్యాణం అత్యంత వైభవపేతంగా అంగరంగ వైభవంగా జరుగుతుంది. వచ్చిన వారికి మన మంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి సహకారాలతో అన్నదానం కార్యక్రమం కూడా రోజుకి ఒక 40 మందికి ఒక 3 లక్షల మందికి అన్నదానం కూడా చేస్తారు. ఇక్కడ కార్యనిర్వహణాధికారి శంభిరెడ్డి గారు, చైర్మన్ గారు లచ్చయ్య గారు ఆధ్వర్యంలో
అర్చకుల ఆధ్వర్యంలో అత్యంత వైభవపేతంగా ఈ జాతర జరుగుతున్నది. ఓకే, సూర్యాపేట జిల్లాలోని మేలచెరు శివాలయం ప్రాముఖ్యత ఇది. స్వామివారు అర్ధనారీశ్వరి అవతారంలో ఇష్టకామేశ్వరి అమ్మవారితో స్వయంభు శంభులింగేశ్వర స్వామిగా వెలిచారు. ప్రతి పుష్కర కాలానికి స్వామివారు ఒక అంగళం మేర పెరుగుతుంటారు. ఇప్పటి వరకు ఐదు సార్లు పెరగడం జరిగింది. ఇప్పుడు 6వ పెరుగుదలకు రెడీగా ఉన్నారు స్వామివారు. అంతేకాకుండా ఇక్కడ ప్రతి శివాలను చూసినట్లయితే మన పానఘట్టం కలిసి ఉంటుంది. ఇక్కడ మాత్రం పానఘట్ట సాయంతో స్వామివారి శివలింగం కొంచెం అంచెలంచెలుగా పెరుగుతూ ఉంటూ దర్శనమిస్తుంది. అందులో భాగంగానే ఇది దక్షిణ కాశీగా పేరొందింది. ఇక్కడ ఈ మేరకే ఈ నేపథ్యంలోనే ఇక్కడ శివరాత్రులు ఉభయ రాష్ట్రంలోనే అత్యంత వైభవంగా ఇక్కడ జరుగుతున్నట్టు తెలుస్తుంది. కెమెరామెన్ రవీందర్ రెడ్డితో రిపోర్టర్ లింగరాజ్, సూర్యాపేట.